వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉందని చాలామందికి తెలుసు. కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. అంతేకాదు, శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామివారి దర్శనం చేసుకుంటుంటారు. కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునిపే శ్రీనివాసుడు తిరుమల చేరుకొని వకులమాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడే తపస్సు చేసుకునే వరాహస్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాక తిరుమలలోని స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహస్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5,000 సంవత్సరాలు అవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమై ఉండేది. అప్పటిలో వరాహస్వామి వద్ద శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. అదేంటంటే, తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామి దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి. అందువలనే వెంకటాచలం వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణి వాయుర్మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు తామ్రపత్రం పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్రపత్రం మీద బ్రహ్మలిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగిరేకును ఇదివరకు హారతి టికెట్లు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు. ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహస్వామి విశిష్టతను ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులకు ముందుగా వరాహస్వామి దర్శించుకుంటే శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా కానీ భక్తులు తిరుమల నుండి వస్తే ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహస్వామి దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులైతే గోవిందా గోవింద అని కామెంట్ చేయండి.